హాయ్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు వచ్చేసి డాక్టర్ రమేష్ రెడ్డి హాస్పిటల్కి వచ్చేసాను. ఇక్కడ డాక్టర్ గారితో వైరల్ ఫీవర్ గురించి, ఈ వస్తున్నటువంటి జ్వరాల గురించి తగు సూచనలు తగ్గించడానికి, దాని నుంచి బయటపడడానికి తగిన సూచనలు తీసుకోవడానికి వస్తున్నాను. ఇక రెడీగా ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడతాను. గుడ్ ఈవినింగ్, నమస్కార్. నేను మీ అన్సర్ భాష, వాయిస్ ఆఫ్ అన్సర్. నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ రెడ్డి సార్ దగ్గర ఉన్నాను. ప్రెసిడెంట్ వచ్చేసి ప్రతి చోట వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి హాస్పిటల్లో వైరల్ జ్వరాలతో వచ్చేసి పేషెంట్లు వస్తున్నారు. దానికోసం తగిన సూచనలు సార్ దగ్గర నుండి తీసుకున్నాం. సార్, ప్రెసెంట్ వచ్చేసి ఈ వైరల్ జ్వరాలతో బయటపడాలంటే ఏం చేయాలి, ఈ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, జస్ట్ ఒక మీ నుండి కొన్ని సూచనలు ఇవ్వగలరు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినాయి. భగవంతుని దయ వల్ల, ప్రభుత్వాల సహకారం వల్ల ప్రజలందరూ ఏమీ ప్రాణహాని కలగకుండా సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు ఈ వర్షాలు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఈ వర్షాలు అయిపోయిన తర్వాత మనకి ఎక్కువగా జ్వరాలు, డెంగీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు, డయేరియాస్, కప్పుడు బయలు, విరోచనాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, డెంగీ జ్వరం ఎక్కువగా దోమకాటు వల్ల వస్తుంది. ఈడిస్ అనే దోమ, ఆ దోమ పగటి పూట ఎక్కువ కుడుతుంది. డెంగీ జ్వరం కారణమైన దోమ ఎక్కువగా మనం నిల్వ ఉంచిన నీళ్ళలో, పాత్రల్లో, తాగేసిన కొబ్బరికాయ చిప్పల్లో, చిన్న చిన్న వెజల్స్ లో, మురికి కుంటలో ఉంటుంది. సో అవన్నీ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే వాటన్నింటినీ తీసేసి ఆ నీరుని పడేయాల్సిన అవసరం ఉంది. అనుకోకుండా ఎవరికన్నా జ్వరం వస్తే ఆ జ్వరం మొదట్లోనే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఏమైనా డెంగ్యూ జ్వరం ఏంటిదా, ఇంకేమైనా సీరియస్ అయ్యింటుందని ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా వరకు జ్వరాలు 100 మందిలో 98 మందిలో ఈ సీజన్ లో నార్మల్ జ్వరాలే ఉంటాయి. ఒకవేళ డెంగీ జ్వరం అయినా కానీ పెద్ద ఏమీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. మైల్డ్ గా జ్వరము, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఈ జ్వరం ఉంటుంది. దీంతో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వామిటింగ్, కడుపు నొప్పి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ నార్మల్ గా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే 1 నుంచి 2 రోజుల్లో చాలా వరకు తక్కువ అవుతుంది. 98% తక్కువ అవుతుంది. కొంతమందిలో ఏంటంటే దగ్గు ఇవి ఎక్కువైనాయి అనుకోండి, ఒక యాంటీబయాటిక్ ఇవి తీసుకోవాలి. ఇంకొక 2% జనంలో ఈ డెంగీ జ్వరం వల్ల డెంగీ షాక్ సిండ్రోమ్ పోతారు అన్నట్టు. అంటే అర్థం ఏంటంటే, కణాలు తగ్గిపోయిన తర్వాత బ్లీడింగ్ అవడం, యూరిన్ లో కానీ, మోషన్ లో కానీ, దగ్గినప్పుడు కానీ బ్లీడింగ్ రావడం ఇవన్నీ. అప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో మీకు ఏ ట్రీట్మెంట్ చేయాలో అవన్నీ చేస్తారు. అందుకని జ్వరం అంటే భయపడద్దు. 98% ఈ సీజన్ లో వచ్చాయన్నీ నార్మల్ జ్వరాలే. ఓన్లీ 2% కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఆ 2% కూడా హాస్పిటల్కి వచ్చి ఒకరోజు పొద్దున్న నుంచి కానీ సాయంత్రం వరకు ఇంజెక్షన్స్ తీసుకోకపోతే ఆ 2% లో కూడా మళ్ళీ 99% నార్మల్ అవుతున్నారు. ఈ 200-300 పేషెంట్స్ ఒక పేషెంట్కే 1 రోజు 2 రోజుల కన్నా హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. అందుకే జ్వరాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా 2 రోజుల కన్నా ఎక్కువ జ్వరం ఉండి నేను చెప్పిన ఏ సిమ్టమ్స్ అయినా ఎక్కువ అయితే వెంటనే రండి. వీలున్నంత వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రీట్మెంట్ లోనే కంప్లీట్ చేసి పంపించవచ్చు. రేర్ గా అవసరమైతే అడ్మిషన్ లో ఉంచవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.